హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే కండక్ట్ చేసిందో గ్రూప్ 4కి సంబంధించినటువంటి వివిధ నోటిఫికేషన్స్ వాటి మీద ఏదైనా హైకోర్టులో కేసు ఫైల్ అయిందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇప్పుడు ఇవ్వబోతున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మరియు విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా అలాగే మన వెబ్సైట్ ద్వారా కూడా అందిస్తూ ఉన్నాము. అంటే యూట్యూబ్ నుంచి అందించలేకపోయినటువంటి ఎన్నో కరెంట్ అఫైర్స్కి సంబంధించింది అలాగే విద్యా ఉద్యోగానికి సంబంధించినది ఎప్పటికప్పుడు సైట్లో అప్డేట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మీకు స్క్రీన్ మీద కూడా కనపడుతుంది. shortandhub.com ద్వారా కూడా మీరు వీటిని పొందే అవకాశం ఉంటుంది, పీడిఎఫ్ ఫైల్స్ అలాంటివి. సో మనం ఈరోజు ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 పైన కేసు ఫైల్ అయిందా అంటే ఫైల్ అయిందనే చెప్పవచ్చు. దానికి సంబంధించిన కేసు కూడా ఈరోజు బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళు ఏమేమి దాన్ని ఏం చేయమని చెప్పేసి రిలీఫ్ అనేది అడిగారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో దీనికి సంబంధించినటువంటి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చదవదలుచుకున్నట్లయితే మన అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి ఈ పోస్ట్ అనేది పెడుతున్నాను. సో మీరు అక్కడి నుంచి కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చూసే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏమని అడిగారంటే, డిక్లేరింగ్ ది ఇంప్యూన్డ్ యాక్షన్ ఆఫ్ ది సెకండ్ రెస్పాండెంట్ అంటే టీఎస్పీఎస్సీని ఇన్ కండక్టింగ్ ఏ కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ క్యాడర్స్ విత్ ఏ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ and job requirements under different employers, clubbing district cadre post, zonal cadre post and state cadre post as one for the purpose of common competitive recruitment test for selection. అంటే ఇంతవరకు కూడా ఏదైతే డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ పోస్టు, డిఫరెంట్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ని, జోనల్ క్యాడర్ పోస్ట్ని, స్టేట్ క్యాడర్ పోస్ట్ని అన్నిటికీ కలిపి కామన్ అనేది పెట్టడం జరిగింది. అండ్ అపాయింట్మెంట్ బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ పవర్ అండర్ ఆర్టికల్స్ 315 and 320 రెడ్ విత్ అదర్ ప్రొవిజన్స్ యాజ్ టోటల్లీ ఆర్బిట్రరీ, ఇల్లీగల్, వితౌట్ జ్యూరిస్డిక్షన్ అండ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్స్ 14 and 16 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇలా చేయటం అనేది తప్పు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది న్యాచురల్ జస్టిస్కి కూడా వ్యతిరేకంగా ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, కాన్సిక్వెంట్లీ సెట్ అసైడ్ ది అలీజ్డ్ ఏదైతే జరిగిందో కామన్ కాంపిటేటివ్ రిక్రూట్మెంట్ టెస్ట్ హెల్డ్ ఆన్ 7/10/2018 దాన్ని సెట్ అసైడ్ చేయమంటున్నారు. అంటే దాన్ని కొట్టివేసి ఏమని అడుగుతున్నారంటే, వాళ్ళు రిలీఫ్ ఏమని అడుగుతున్నారంటే, ఏదైతే మనకి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేశారో 19/3/2019 by further directing the respondent number 2 అంటే TSPSCని to conduct competitive recruitment test separately for each exam, each notification notified under notifications number 10, 11, 17, 19 ఏదైతే ఈ రిక్రూట్మెంట్స్ ఉన్నాయో డిఫరెంట్ కేటగిరీస్ వాటికి సంబంధించినటువంటి దానికి సపరేట్ ఎగ్జామ్ అనేది పెట్టాలి అని చెప్తూ ఉన్నారు. తర్వాత కూడా సెలక్షన్ అనేది మెరిట్ వచ్చిన మెరిట్ బేసిస్ మీద పెట్టాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఏదైతే అన్ని పోస్టులకి కలిపి ఒక ఎగ్జామ్ పెట్టడం అనేది ఆర్టికల్స్ 14-16 ప్రకారం కూడా తప్పు, అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకమని అడుగుతున్నారు. దాంతోపాటు వీళ్ళు ఈ నోటిఫికేషన్ సంబంధించిన కూడా స్టే అనేది అడుగుతూ ఉన్నారు. సో ఏదైతే ఈ టీఎస్పీఎస్సీ అనేది కండక్ట్ చేసిందో ఈ నోటిఫికేషన్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు 10, 11, 17, 18 వీటి మీద ఈ హైకోర్టు కేసు అనేది పట్టడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది నేను మళ్ళీ మీకు ఫర్దర్ వీడియో ద్వారా కూడా అందిస్తూ ఉంటున్నారు. చాలామంది అభ్యర్థులు వీటికి సంబంధించినటువంటి కేసు ఫైల్ అయిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నెంబరు కూడా అడగటం జరిగింది. సో నెంబరు చెప్పినందువల్ల సంబంధించిన రిట్ పిటిషన్ నెంబర్ పెట్టినందువల్ల రకరకాలుగా దీనికి సంబంధం లేనటువంటి ఇష్యూస్ కూడా వీటిలో కలగలిపి చెప్తూ ఉన్నందువల్ల నేను వీటికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ అనేది అందించడం జరగట్లేదు. సో దీనికి సంబంధించినటువంటి పోస్ట్ అనేది నా వెబ్సైట్లో పెట్టాను. మీరు అక్కడి నుంచి వాళ్ళు ఏం ప్రేయర్ అడిగారు అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైంది, సో ఏమైనా ఆర్డర్ పాస్ చేశారా లేకపోతే ఎప్పటికీ అడ్జర్న్మెంట్ వాయిదా పడింది అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది
ఫర్దర్ వీడియోస్లో మీకు అందించే ప్రయత్నం అనేది చేస్తాను. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక మీరు పొందదలుచుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీరు మన ఛానల్ నుంచి PDF ఫైల్స్తో సహా యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా రెండింటి ద్వారా కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.